ప్రజల్లో ఆలోచన చైతన్యం కోసమే సురాజ్య ఉద్యమం చేపట్టినట్టు లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తెలిపారు. చిన్న పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా లంచం అడుగుతున్నారని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లు ఎరగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గడువులోగా పనులు చేయకపోతే ప్రభుత్వ అధికారులు అపరాధ రుసుం చెల్లించేలా చట్టం చేయాలన్నారు. ఈ సమాజంలో చైతన్యం కావాలి, జన చైతన్యం కావాలి. మనం తలుచుకుంటే మనం కోరుకునేవి అసాధ్యమైనవి కాదు. సిగ్గున్న సమాజం అయితే ఇండియాలుగా 60 వేల క్రితం రావాల్సి ఉండేది. ఇవన్నీ కూడా 1,50,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్. మీ పన్నుల డబ్బు, మీ పేరుతో అప్పు తెచ్చిన డబ్బు. రాష్ట్రంలో చర్చ అంతా కూడా ఈ పాదయాత్రలు కానీ, ఈ ప్రసంగాలు కానీ, ఈ రాజకీయాలు కానీ, ఈ శాసనసభ కానీ చర్చ అంతా 25,000 కోట్ల గురించి జరుగుతుంది. ముఖ్యంగా మొదటి 4 లక్షల గురించి. ప్రభుత్వ ఆఫీసుల్లో పన్ను జరగాలి, అందుకోసం పన్నులు కడుతున్నాం. దానికోసం బలమైన చట్టం ఉంది. పని ఆలస్యమైతే పరిహారం కావాలి, ప్రతి పని గడువు పెట్టాలి. మొత్తం ప్రభుత్వ బడ్జెట్లో 10% మా పంచాయతీకి, మా మున్సిపల్ వార్డుకి ఇచ్చి అక్కడ పనులు మాకు కావాల్సిన పనులు మేము చేసుకునే అవకాశం మాకు ఇచ్చి తప్పు జరిగితే దాన్ని యంత్రాంగం ఉండాలి. ఎవరిని బేదరించాల్సిన అవసరం ఉండకూడదు. అవినీతికి పాల్పడితే కఠినంగా శిక్షలుండి స్వతంత్రంగా పనిచేసే ధైర్యం ఉన్నటువంటి వ్యవస్థ యంత్రాంగం